హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాహిత్య వ్లాగ్స్. మనకెంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే షూటింగ్ ఇక్కడ జరిగింది. అదేం మూవీ అంటే అత్తారింటికి దారేది. క్లైమాక్స్ సీన్ చాలా సీన్స్ అయితే ఇక్కడ జరిగాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రైల్ బోగిలకి కార్ టైర్లు ఉంటాయండి. మామూలుగా అయితే పట్టాల మీద వెళ్తుంది కదా, ఇక్కడ ఈ టైర్లతో వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా మన మూవీస్లో ట్రైన్ కదులుతున్న సీన్ ఉన్నప్పుడు వెనకాల బ్యాక్ స్క్రీన్ వేసి రియల్గా అనిపించడానికి అలా పెడతారు. ఈ సెట్లో చాలా మూవీస్ అయితే తీశారు. ఫస్ట్ మనకు తెలిసింది అత్తారింటికి దారేది అండ్ చెన్నై ఎక్స్ప్రెస్, ఇంకా ఖడ్గం అండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా, ఇవన్నీ మూవీస్ షూట్ లొకేషన్స్ అయితే ఇక్కడే తీశారు. ఏ మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ జరిగిందో ఆ సీన్స్ అన్నీ ఎల్ఈడీలో ప్లే చేస్తున్నారు. ఈ ట్రైన్ ఎక్కితే రియాలిటీగా అనిపించదు అనుకున్నా, బట్ లోపల కూడా సెట్ అని అస్సలు అనిపించలేదు. నార్మల్ ట్రైన్ మనం ఎక్కితే ఎలా అనిపిస్తుంది, ఇది కూడా అలానే ఉంది. డిపెండ్స్ అపాన్ మూవీ టు మూవీ, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి రైల్వే స్టేషన్ నేమ్స్ అన్నది మారుతూ ఉంటుంది. ఇక్కడ మేము చూసింది అయితే మదనపల్లి రైల్వే స్టేషన్ అని ఉంది. రీసెంట్గా ఏమైనా మూవీ తీసారేమో అందుకే చేంజ్ చేశారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే నా మీద జోక్స్ వేస్తున్నారు, అక్కడి నుంచి దూకే అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన విజిటర్స్ అంతా బయట రైల్వే స్టేషన్లో అయితే ఒక సాంగ్ ప్లే అవుతుంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా, అది రామోజీ ఫిలిం సిటీలో లైవ్ ఉంటుందంట. సో మీకు ఆపోజిట్లో స్టెప్స్ కనిపిస్తున్నాయా, అది కూడా ఫేకేనండి, అది కూడా సెట్టింగే. సో మనం ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ చేంజ్ అవుతాం కదా స్టెప్స్ ఎక్కి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ట్రైన్ ఫ్రంట్ వ్యూ అయితే కనిపిస్తుంది, అది చూస్తే నిజంగానే ట్రైన్ అనుకుంటాం మనం. ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి కూడా క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్లాట్ఫామ్ 1లో కర్నూలు సిటీ అండ్ ప్లాట్ఫామ్ 2లో మదనపల్లి రైల్వే స్టేషన్. రిక్వైర్మెంట్ బట్టి మారిపోతుంది. సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్దాము. మనకి నిజమైన ఎయిర్పోర్ట్లో ఆన్ బోర్డింగ్స్, షాప్స్ అండ్ బస్ స్టాప్ ఇవన్నీ ఎలా ఉంటాయో డమ్మీ ఎయిర్పోర్ట్లో కూడా అలా ఉంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సలార్ మూవీలో స్టార్టింగ్ శృతి హాసన్ కిడ్నాప్ చేస్తారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే జరిగింది. అండ్ అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ వస్తారు కదా స్టార్టింగ్లో, ఆ సీన్ కూడా ఇక్కడే జరిగింది. కార్ తీసుకుని వెళ్తారు కదా. అండ్ ఎంటర్ అవ్వగానే లోపల వెయిట్ చేస్తాం కదా, వెయిటింగ్కి చైర్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఇది మనకి డమ్మీ ఎయిర్పోర్ట్ అని అనిపించదు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని ఉంది ప్రజెంట్. మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ మార్చేయచ్చు. సో ఇక్కడ వైట్ అండ్ రెడ్ చైర్స్ చూసారా, ఇక్కడ వెయిటింగ్కి. మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం, లెట్స్ గో. ఇక్కడ మనల్ని కూడా వెల్కమ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా, బొమ్మ. సో ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోదాం. సో రియల్ ఫ్లైట్లో బ్లూ సీట్స్ ఉంటాయి కదా, సో డమ్మీ ఫ్లైట్లో కూడా బ్లూ సీట్స్ అరేంజ్ చేశారు. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి పైన స్పేస్ కూడా ఉంది. అండ్ ఈ ఫ్లైట్లో ఏం షూటింగ్ జరిగిందంటే నితిన్ మూవీ ఉంటుంది కదా, ఇష్క్ మూవీ, ఆ షూటింగ్ అయితే ఇక్కడే తీశారు. అండ్ ప్రీవియస్ వీడియోస్ చంద్రముఖి మూవీ ఎక్కడ తీశారు అండ్ ఏ స్వప్నాలు ఒకవేళ సౌందర్య రాశి సాంగ్ షూట్ అవన్నీ ఇక్కడ లింక్ ఇస్తే ట్యాప్ చేసి చూసాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మాహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.